ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ యొక్క విధివిధానాలు ముదిరాజులకు ఏ విధమైన పథకాలతో ముందుకు పోవాలని ఉద్దేశంతో హైదరాబాద్లోని పీవీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఐక్య సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్ మోహన్ ముదిరాజ్, గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ముదిరాజ్ కార్పొరేషన్ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయో, ముదిరాజులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో అల్లుడు జగన్ ముదిరాజ్, డాక్టర్ ప్రతిభాలక్ష్మి ముదిరాజ్, అందే బాబయ్య ముదిరాజ్, చొప్పరి శంకర్ ముదిరాజ్, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, గుర్రాల మల్లేశం ముదిరాజ్, బొల్ల వెంకట్ ముదిరాజ్, రెడ్డబోయిన వినోద్ ముదిరాజ్, మర్రి ప్రభాకర్ ముదిరాజ్, సిరిసిల్ల డిఎఫ్సిఎస్ అధ్యక్షులు చోప్పురి రాంచంద్రం ముదిరాజ్, పెద్దపల్లి డిఎఫ్సిఎస్ అధ్యక్షులు కొలిపాక నర్సయ్య ముదిరాజ్, కరీంనగర్ జిల్లా డిఎఫ్సిఎస్ ఉపాధ్యక్షులు పెసరు కుమారస్వామి ముదిరాజ్, కందుల శ్రీనివాస్ ముదిరాజ్, మాల కనుకయ్య ముదిరాజ్, కూనాచుల మహేందర్ ముదిరాజ్, దమ్మిగారి కనుకయ్య ముదిరాజ్, ఐతరవేణి కొమురయ్య ముదిరాజ్, ఉప్పరవేణి రంజిత్ ముదిరాజ్, ఆకుల రాజేష్ ముదిరాజ్, బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, బండి మల్లేష్ ముదిరాజ్, ఐలవేణి సదానందం ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులకు, కార్యదర్శులకు, కార్యవర్గానికి, అదే మాదిరిగా 34 కుల సంఘాల నుంచి ఇద్దరిద్దరు చొప్పున వచ్చినటువంటి కుల బాంధవులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరికి, నిర్వహించాలని ఒక మంచి ఆలోచనతో మనంతా కూడా ఒక స్టేజ్ పై కూర్చోబెట్టి భవిష్యత్ తరాల్లో ఏ విధంగా ముందుకు పోదామని ఆలోచన వచ్చిన జ్ఞానేశ్వరులకు దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు జనరల్ గా మనంతా మాట్లాడడం మన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మునుపుడెప్పుడు లేకుండా ధైర్యంతో మనకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి అన్నను అధ్యక్షుడిగా ప్రకటించి ఈ కార్పొరేషన్ ద్వారా ముదిరాజుల జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు కానీ, ఆలోచన విధానం కానీ, రాజకీయ విధానాన్ని కానీ ముందుకు తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మనందరి ద్వారా, మీ అందరి తరఫున, జ్ఞానేశ్వరుడి తరఫున ముందుగా ముఖ్యమంత్రి వరకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఇంతకుముందే వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గతంలో సోదరుడు గత 5 సంవత్సరాల్లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉండేది, ఈట రాజేంద్ర అసెంబ్లీలో. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రమంతా ఒకటే ఒక ఎమ్మెల్యే ఉన్నాం. మీ అందరి యాక్షన్ వల్ల ఇది ఇంతకుముందు చూస్తే నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక ముదిరాజు గెలవడం చాలా బాధాకరమైన విషయం. సంఖ్యాపరంగా ప్రతి లీడర్లో వచ్చి వేదిక మీద మాట్లాడేటప్పుడు అత్యధిక సంఖ్య కలిగినటువంటి ముదిరాజులు అభివృద్ధి చెందాలా, అత్యధిక సంఖ్య కలిగిన ముదిరాజులు అన్ని రంగాల్లో ముందుండాలా. నేనేమంటా అంటే అన్ని రంగాల్లో ముందుకంటే చట్టసభల్లో ఉంటే తప్ప అది సాధ్యం కాదు అన్న మాట మాత్రం బలంగా తెలియజేస్తాం. ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొని కౌన్సిలర్గా, సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జెడ్పీ ఫ్లోర్ లీడర్గా, జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్న శ్రీ ఎమ్మెల్యేగా అందరి ఆశీర్వాదాలతో అడగడుగున వస్తున్న సమస్యలన్నింటినీ కూడా నిలదొక్కుని, దిగమిడుకొని ఈ రోజు నిలబడడానికి జీవిత కాలం అంతా పోయింది. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? మనలో లోపం ఎక్కడ ఉంది? ఏ విధంగా అయితే మన జీవితాలు బాగుపడతాయి ఒక్కసారి మనం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం. నేను వేదిక మీద చాలా